401, 301, 301, 401. మేడం 401 కొరియర్. మాదే. 301. యా పేమెంట్ డన్ కదమ్మా? అయిపోయింది, డన్. ఓకే, థ్యాంక్ యూ. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. హౌ? హే, నువ్వే వచ్చేసావా? సారీ రా చింటూ, నాదనుకొని మీ పార్సల్ ఓపెన్ చేసేసా. ఇదిగో మీ ఫ్లాట్కి రావాల్సింది మా ఫ్లాట్కి వచ్చింది. సారీ సంధ్య, మా పార్సల్ అనుకుని మీది ఓపెన్ చేసేసాం. అవునా, పర్లేదులే, బాయ్ బాయ్. ఇక్కడే రా. దిగు మరి. రే చింటూ, అంత సెక్సీగా ఉందిరా. ఎవర్రా అమ్మాయి? బైక్ హే. ఎవడ్రా బుల్లెట్ బండి మీద గుండెనిగిలా ఉన్నాడు? బండి ఓనరే ఉంటాడు రా. ఆడు ఆనర్లా లేడు, బండిని బలాత్కారం చేసేవాళ్ళ ఉన్నాడు. సార్, భిక్షపతి గారు. యుగరామ్ అంటే మీరేనా? అవును సార్, నేనే. చాలా లక్కున్న బండేమో మనకిది. అర్థమవుతుంది అంకల్. నిజమే సార్, బుజ్జిముండ. మీరు ఎక్కి తొక్కినా సరే ఇలా ఉందంటే బండి నిజంగానే లక్కీ సార్. మంచి సరదాగా ఉన్నావమ్మా నువ్వు. థ్యాంక్స్ అంకల్. అదే ప్రైస్ కొంచెం తగ్గించండి సార్. వెయిట్ తగ్గమంటేనే తగ్గనమ్మా, ప్రైజ్ ఏం తగ్గుతాను ఇంకా నేను. పప్పల్లా కనిపిస్తున్నాం కదా సార్. నిజమే. సరే, కుర్రోల్లా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది. సరే, 1,55,000 చెప్పాను, ఓ 5,000 తగ్గించుకుని 1,50,000 ఇచ్చేయండి అమ్మా. 50,000 రూపాయలు దీని ఒరిజినల్ కాస్ట్. మిగతా 1,00,000 ఏమో ఇన్కమ్ ట్యాక్స్, వ్యాక్స్, ప్యాక్స్ అన్ని కలిపి వేస్తారు కదా సార్. ఊరుకోరా, వింటే హట్ అవుతారు. సర్లే, సెకండ్ హ్యాండ్ బండి అన్నాక కొన్ని రిపేర్లు ఉంటాయమ్మా, చేపించుకోవాలి. సరేనా? OLX లో ఫోటోస్ చూసినప్పుడు కత్తిలా ఉంది, కానీ ఇప్పుడు మాత్రం రాడ్ దింపేలా ఉంది. ఇది నాకు కావాల్సింది, యూత్ అమ్మా, ఇలా ఉండాలమ్మా. నువ్వు డబ్బులు తీరే. సార్, ఫోన్ పే చేస్తాను 1 lakh. ఓకే అమ్మా, నో ప్రాబ్లం, చెయ్యి. ఇందాక లెక్కెట్టాం కదా, ఏదో తక్కువ అవుతుందిరా. పువ్వు సార్, పువ్వుల్లో పెట్టేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఇది చెవి ఎక్కడమ్మా? అరే ఇక్కడుందా? బాగా పెట్టారు. ఆర్సీ చూసుకోండి అమ్మా. ఓకే సార్. రిజిస్ట్రేషన్ అప్పుడు ట్రాన్స్ఫర్ అప్పుడు నన్ను పిలవండి, ఓకే సార్. నేను వస్తాను. ఓకే ఓకే సార్. సార్ మిమ్మల్ని డ్రాప్ చేసేయమంటారా? పర్లేదమ్మా,
క్యాబ్ బుక్ చేసుకున్నాను, క్యాబ్ వచ్చేస్తుంది. ఓకే. రే ఆయన బండి ఎక్కితే ఇక్కడే డ్రాప్ అయిపోద్ది. ఏయ్ మళ్ళీ వేసావు. నాకు అలవాటు అంకుల్. నీ ఓకే, లైక్ యూ. సార్ థ్యాంక్ యూ సార్, మీకు టచ్లో ఉంటాను. నువ్వు పద, ఆయన స్విచ్ ఆఫ్ లో ఉంటాడులే. బాయ్ అంకుల్. ఓకే అమ్మా, ఓకే. రే చింటూ, సూపర్ హ్యాపీగా ఉందిరా. ఉండదు, ఆ మాత్రం ఉంటుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందిరా. కానీ ఏమైందిరా? రే ఏంట్రా ఇది? రే చింటూ, మనం ఏమైనా రన్అట్ అయ్యామంటావా? మా ఊడికి లకారం బొక్క. రే మనం రన్అట్ అయినా కొంచెం రెస్పెక్ట్ ఉంటుందిరా. మనం డైరెక్ట్ డక్అవుటే. ఆడు సర్కస్ లో సైకిల్ మీద గున్నేనుగులా వస్తున్నప్పుడే నాకు అనిపించింది మనం డీఫ్ అవుతున్నామని. రే చెప్పొచ్చు కదరా నీ అప్ప. స్విచ్ ఆఫ్ రా. ఇప్పుడు ఏం చేద్దాం? పదండి ముందుకు తోసుకుపోతాం పై పైకి, కదం తొక్కుతూ బషీర్ అన్న మెకానిక్ షెడ్కి పదా. పోదాం, తోసి. అరే మరి నా బైకు తెచ్చుకోవచ్చులే. అమ్మా అమ్మా, నా వల్ల కావట్లేదురా. బండి ఓనర్ కన్నా ఇదే ఎక్కువ బరువు ఉందేంట్రా? అవును మామ, తోస్తుంటే తెలుస్తుందిరా. హాయ్ బషీర్ అన్న. తమ్ముడు దారి తప్పి తీసుకొచ్చారా స్క్రాప్ షాప్ పక్కకెళ్ళి. అన్నా ఇంచుమించు స్క్రాప్ షాప్ నుంచి వస్తున్నావు అన్నా. రేయ్ నీ అబ్బా, నాకు చూడనా. సరే లోపల పెట్టండి. కేజీ 50 రూపాయలు చొప్పున కొనిస్తారా? రేట్ తమ్ముడు 198 కేజీలు 9700 చిల్లరైందా? అన్నా OLX లో లకారం హోలెట్ కొన్నావు అన్నా. పువ్వుల్లో ఎన్నో రకాలు చూసిన తమ్ముడు, మీలాంటి ఎర్రి పువ్వులు చూడడం ఇదే ఫస్ట్ టైం. మనల్నే డౌట్ లేదు. అబ్బా, ఫుడ్ ప్యాక్స్, చైన్ ప్యాకెట్, సైలెన్సర్ గుడిస్తే తమ్ముడు ఈ పార్ట్స్ ఏం బతికలేవు తమ్ముడు. ఎవడో తుప్పట్టిన బండి పెయింట్ చేసి మీకు అమ్మేసాడు. పక్కనే స్క్రాప్ షాప్, నా పేరు చెప్పండి, కేజీ 70కి ఇస్తాడు. ఎలాండి తొక్క వెళ్ళిపోదాం పదా, అది బండి మొగాన్ని కొడదాం. రే ఎక్కువ లాగొద్దురా, ఇక్కడే సెట్ చేసేద్దాం. చెప్పు అన్నా, బండిని ఏదో ఒకటి చెయ్యన్నా. కొన ఊపిరితో ఉంటే ఐసీలో పెట్టి ఏదైనా చేయిస్తాముడు. ఇది మట్టిలో పొట్టాల్సిన సేవ. అలా అనకన్నా సిపిఆర్ చేసన్నా, ఎలాగైనా బతికించన్నా. అన్నా, మా వాడు చెప్పాడు కదన్నా, అదేదో చేసి సెట్ చేసే అన్నా. సర్లే కానీ 40,000 అవుతుంది. 20,000 ఇప్పుడు ఇవ్వండి, పని పూర్తి అయ్యకొచ్చి 20 ఇవ్వండి. ఓకే డన్. 40,000 బొక్క. డన్. ఈ బైక్ నా గుండె రెండు ఒకే వేగంతో పరిగెడుతున్నాయి. నిన్ను చేరడానికి మాత్రమే. గంటలు, రోజులు, నెలలు నీ చుట్టూ తిరుగుతూ క్షణాల్లో గడిచిపోయాయి. ఇప్పుడు నాకు నీ ధైర్యం చెప్పుకొని నీ ముందుకు వస్తున్నాయేమన్నా.
నేను నిన్ను రోజు చూసే అలవాటు నుంచి నువ్వు మాత్రమే అన్నంత వ్యసనంగా మారావు యమునా. నాలో నేను ఎన్నో చెప్పుకుంటున్నాను, నువ్వే నేను అని. నీ ముందు చెప్పలేకపోతున్న ప్రతిసారి నేను ఇంతేనా అనే డౌట్ వచ్చినప్పుడు నాకు నేను ధైర్యం చెప్పుకొని ఇక్కడి వరకు వచ్చాను. ఈ ధైర్యానికి ఇంకాస్త ధైర్యం తెచ్చుకొని ఈసారి నీ ముందుకు మళ్ళీ వస్తానేమన్నా. వీడేంటి కారును ఫాలో అవుతున్నాడు? గంగలు కలపాల్సిన బండిని వీడికంటే కట్టాను. రివెంజ్ కోసం ఎంటబడుతున్నాడా ఏంటి వీడు? మనదేం తప్పు? ఇష్టపడి కొనుక్కుందే వాళ్ళు. మనం ముందే చెప్పేశాం కదా. మరీ అంత చెడ్డోళ్ళమైతే కాదు మనం. మరీ వాడు కారు ఆపి గొడవ చేస్తే ఓ 50K వెనక్కిచ్చేద్దాం. వీడు మనల్ని వదిలేలా లేడు. కార్ ఆపి మనమే సెటిల్ చేసుకుంటే బెటర్. నిజాయితీగా ఉంటే గొడవ ఉండేది కాదు కదా. ఓర్ని నా కోసం కాదా, అనవసరంగా భయపడి చచ్చానే. మళ్ళీ ఏంటి ఈడు డైరెక్ట్ సెల్లర్లకు వచ్చాడు ఈడు? అమ్మో, బైక్ కవరేసి చేతిలో కీ పెట్టి డబ్బులు అడుగుతాడా ఏంటి? సార్, భిక్షపతి గారు మీరేంటి సార్ ఇక్కడ? హాయ్ అమ్మ యుగురాం, బాగున్నారా? బాగున్నా సార్. కొత్తకొచ్చామమ్మ ఇక్కడికి. ఓకే, ఏ ఫ్లోర్ అండి? 401. వీడేంటి ఇలా తగులుకున్నాడు? 401. సంధ్య వాళ్ళ ఫాదరా? అదేనమ్మా, అది రండి పోదాం. ఓకే, మన సంధ్య వాళ్ళ ఫాదరా? పదండి సార్. ఎన్ని రోజులైంది సార్ ఈ ఫ్లాట్లోకి వచ్చి? 2 days అయింది అంతే. ఓకే. వీడేంటి డబ్బులు అడగట్లా? అన్నీ చూసి ఒకేసారి బ్లాస్ట్ చేస్తాడా, లేదా తన టైం కోసం వెయిట్ చేస్తున్నాడా అర్థం కావట్లేదే. లేదా అన్నీ తెలిసి నన్ను క్షమించేశాడా? పర్లేదమ్మా, నేను వేస్తాలే. థ్యాంక్ యూ సార్. అబ్బాయి అమాయకుల్లా ఉన్నాడే. యమున ఏంటి నన్నే చూస్తుంది? రే యుగురాం, నిన్నేరా? తను నవ్వుకుంటూ చూస్తుంది. రే, నీ మళ్ళీ చేస్తా. తను మళ్ళీ నా వరకు వస్తుందంటే మనం తన వరకు వెళ్ళాలనే కదా అర్థం. ప్రపోజ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం రా యుగురాం. యూ కెన్ డూ ఇట్. D5 ఎవరు చూడలేదు కదా. బైక్ అంటే ఇష్టమని తెలుసు, మరి ఎంత క్రేజీనా? ఎదురుగా ఉన్న వాళ్ళని పెట్టించుకోలేనంత ప్రేమ బైక్ అంటే. నన్నేం చూడలేదుగా, తప్పు లేదులే. ఇక మనమే ధైర్యంగా అప్రోచ్ అవ్వాలి.
హాయ్ యమున, నేను యుగురం. ఇక్కడి వరకు రావడానికి నాకు నేను చాలా ధైర్యం చెప్పుకున్నా. మొదటిసారి మీ పేరుని నేను ఫీల్ అయిన క్షణం మీ పార్సల్స్ అన్ని కొరియర్ బాయ్ ద్వారా నా దాకా వచ్చినప్పుడు నా కోసమే మీరు ఉన్నారనిపించింది. ఏమునా పార్సిల్? నా ప్రతి మూమెంట్లోనూ మీరు ఉన్నారని ఫీల్ అయ్యాను. మీ నేమ్ని నా సబ్ కాన్షియస్ మైండ్ చాలా బలంగా తీసుకుంది. మీ అవుట్ఫిట్, ఆర్నమెంట్స్ ఇవన్నీ కలిపి నేను మిమ్మల్ని రెస్టారెంట్లో చూసినప్పుడు మీరే ఏమైనా ఎందుకు అవ్వకూడదు అనుకున్నాను. మీ నేమ్తో మేనిఫెస్ట్ చేస్తే ఈ యూనివర్స్ కనెక్ట్ చేసిన రియాలిటీ మీరు అని తెలుసుకున్నా. మీ గురించి స్లోగా తెలుసుకుంటూ మిమ్మల్ని కలవాలని సంధ్య ద్వారా చాలా ట్రై చేశాను. ప్రతి మూమెంట్లోనూ డైవర్ట్ చేసేది. మీరంటే ఇష్టంతోనే ఒకరోజు లిఫ్ట్లో మీరు నా పక్కనే ఉన్నారు. ఆ రోజు నా లైఫ్లోనే బెస్ట్ మూమెంట్. అపార్ట్మెంట్లో 1 ఇయర్ పైగా ఉంటున్నా. మీరు నాకు ఎదురవ్వడం అదే మొదటిసారి. మీతో మరీ ఎంత క్లోజ్ మూమెంట్ చాలా త్వరగా వచ్చింది. నేను యుగురం, హాయ్ యమున అని పరిచయం చేసుకోవాలనుకున్నా. తెలుసుగా నా ధైర్యం. మెట్టు మెట్టు ఎక్కుతూ నీ వరకు వచ్చాను. యమున అంటే 401 అని అనుకునే నేను ఇప్పుడు మీతో ఉన్నా. మొదటిసారి నేను ప్రేమించిన అమ్మాయితో చాలా హైట్స్కి వెళ్తున్నానని అర్థమైంది. రే సంధ్యరా, ప్లీజ్ నువ్వు పద, వెళ్ళరా. నువ్వు వెళ్ళి చెప్పే. ఆ? నువ్వు వెళ్ళి చెప్పు. ప్లీజ్ ఫ్రెండో కదరా. ఆ, పద. అలా అన్నావు, బాగుంది. దీని చూస్తుంటే భయం వేస్తుంది. సంధ్య, మీ ఫ్రెండ్ గురించి ఏమన్నా చెప్పచ్చు కదా? ఏ ఫ్రెండ్ రా? అదే యమునా. ఓ ఏంటి, మీ ఫ్రెండ్కి పార్సల్తో పాటు హార్ట్ కూడా ట్రాన్స్ఫర్ అయినట్టుందే. అయినా తను చాలా రిజర్వ్డ్ రా. ఇంతకుముందు అయితే వీకెండ్స్ ఇంటికి వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం మంత్లీ వన్సే వస్తుంది. సంధ్య, యమునకి ఏమిష్టం జనరల్గా? జనరల్గా అంటే పానీపూరి, డ్రెస్సెస్. పానీపూరి తోడ ప్యాజ్ భయ్యే అందరికీ ఇష్టమే. జనరల్గా ప్రతి అమ్మాయికి ఉంటాయి కదా ఇష్టాలు, అవి చెప్పా. జనరల్గా అంటే తనకు బుల్లెట్ బైక్ అంటే చాలా ఇష్టం. సూపర్, చాలు. కొనేద్దాం. బాయ్ బాయ్. తెంగరది. ఫైనల్గా ఎక్కడ ధైర్యం చేసినా చేయకపోయినా మీ అన్న దగ్గర ధైర్యం చేయకపోతే నా అన్నదానికే అర్థం లేదనిపించింది. ఐఎమ్ షూర్ ఐఎమ్ ఇన్ టు యూ యమునా. నన్ను పెళ్లి చేసుకుంటావా?